హలో. వినిపిస్తుందండి? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. కంటిన్యూ సో, సార్. మనం ఇవాళ స్కూల్ స్టూడెంట్స్ ట్రైనింగ్‌కి మాడ్యూల్స్ అనేవి ఎలా డిసైడ్ చేసుకోవాలి నీకు? మాడ్యూల్స్ ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది చూద్దాము. లాస్ట్ ట్రైనింగ్ మాడ్యూల్‌లో మనము స్టూడెంట్ సర్వే ఎలా చేయాలి అనేది చూసాము. ఒక 14 క్వెషన్ సర్వే చూసాము మనం. సో, ఇందులో మీరు చూస్తే ఈ 14 క్వెషన్స్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ యూజువల్లీ ఫీల్ వైల్ స్టడీయింగ్? సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ you face with studies? How do you feel during exams or tests? సో ఇలా మనము ఈ 14 క్వెషన్స్ మనం లాస్ట్ టైం చూసాం ట్రైనింగ్. ఈ 14 క్వెషన్స్ బేసిస్ మీదనే మనము మన ట్రైనింగ్ కంటెంట్ అనేది, ట్రైనింగ్ మాడ్యూల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము దీన్ని డీకోడ్ చేద్దాం. ఒక్కొక్క క్వెషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ ట్రైనింగ్ సెషన్‌లో కూడా ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఏమిస్తాడు ట్రైనర్, ఆ ఎంప్లాయీ కానీ లేకపోతే ఒక స్టూడెంట్ ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఎలా ఇస్తాడు అనే దాన్ని కూడా మనం చూసాం. సో, ఆన్సర్ ఇచ్చే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం ఈ ట్రైనింగ్ సెషన్‌లో చూద్దాం. సో, ఈ 14 క్వెషన్స్ ఒకసారి మీరు చూసారా? ఓకే. మనం దీన్ని డీకోడ్ చేద్దాం. ఈ 14 క్వెషన్స్ బేసిస్ మీద మనం ట్రైనింగ్ కంటెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది డీకోడ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ మనము ఈ 14 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 14 క్వెషన్స్ అనేవి 4 కేటగరీస్‌లోకి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్. సెకండ్ వచ్చేసి అటెన్షన్, ఫోకస్ అండ్ హ్యాబిట్స్. థర్డ్ వచ్చేసి కాన్ఫిడెన్స్, ఎక్స్‌ప్రెషన్ అండ్ సోషల్ కంఫర్ట్. ఫోర్త్ వచ్చేసి స్కిల్ ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ 4 కేటగరీస్‌లో మనము ఈ 14 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్‌కొస్తే ఒక స్టూడెంట్ యొక్క మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం 4 క్వెషన్స్ రైజ్ చేసాము. అంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎమోషనల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా? నేర్చుకునే ఆలోచన ఉందా లేదా స్టూడెంట్‌కి? సో, ఆ బేసిస్ మీద ఈ 4 క్వెషన్స్ మనము స్టూడెంట్స్‌ని అడుగుతాము. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ ఫీల్ వైల్ స్టడీయింగ్? సెకండ్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ ఫీల్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్స్? హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ స్క్రీన్ యూసేజ్? అంటే మొబైల్ యూసేజ్ తర్వాత ఎక్కువ యూజ్ చేసిన తర్వాత మీరెలా ఫీల్ అవుతారు? అండ్ దెన్ 14థ్ క్వెషన్ వచ్చేసి ఎనీథింగ్ దట్ వరీస్ యూ ఆర్ యూ వాంట్ టు చేంజ్? అంటే మీరేదైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఈ 4 క్వెషన్స్‌ని మనం ఫస్ట్ కేటగరీ అది ఏంటంటే ఎమోషనల్ అండ్ మెంటల్ స్టేట్‌కి మనం కేటగరైజ్ చేసుకున్నాం. సెకండ్ కేటగరీ వచ్చేసి అటెన్షన్, ఫోకస్ అండ్ హ్యాబిట్స్. ఒక స్టూడెంట్ కంటిన్యూయస్‌గా ఏకాగ్రతతో వర్క్ చేయగలుగుతున్నాడా? చదువుకోగలుగుతున్నాడా లేదని టెస్ట్ చేయడానికి ఈ 4 క్వెషన్స్ మనం రైజ్ చేస్తాం. ఒకటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విత్ స్టడీస్? హౌ ఈజిలీ డు యూ గెట్ డిస్ట్రాక్ట్? వాట్ డిస్ట్రాక్ట్స్ యూ ద మోస్ట్? నెక్స్ట్ వచ్చేసి డైలీ స్క్రీన్ టైమ్. అంటే మీరు ఎంత టైం మీరు కేటాయిస్తారు స్క్రీన్ కోసం? ఇది సెకండ్ కేటగరీ. మూడో కేటగరీ వచ్చేసి వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ ది ఎంప్లాయీ? మనం దీనికి ఏం క్వెషన్స్ చేస్తామంటే కంఫర్ట్ ఎక్స్‌ప్రెసింగ్ ఆర్ థాట్స్ గురించి అడుగుతాము. సొసైటల్ వర్రీస్ గురించి అడుగుతాము. ఫీలింగ్స్ ఇన్ సోషల్ సిట్యుయేషన్స్ గురించి అడుగుతాము. హౌ కాన్ఫిడెంట్ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వెషన్ అడుగుతాం. ఈ 4 క్వెషన్స్ మనం కాన్ఫిడెన్స్ గురించి అడుగుతాం. లాస్ట్ 2 క్వెషన్స్ వచ్చేసి మన స్టూడెంట్స్ యొక్క
స్కిల్స్ గురించి అడుగుతాం. ఆ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ ఇన్ ఎగ్జామ్స్. హౌ డు యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ హౌ డు యూ వాంట్ టు ఇంప్రూవ్ మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఏది మీ లైఫ్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? సో, ఇవి 4 కేటగరీస్ అండి. క్లియర్‌గా ఉందండి మీకు? హలో! హలో! సార్ వినిపిస్తుందా మీకు? సుధాంష్? నరేష్ గారు మీకు వినిపిస్తుందా? నాకు బానే అనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ షేరింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. అంతే. వినిపిస్తుంది. టాపిక్ మీరు విజువల్‌గా కరెక్ట్‌గానే ఉన్నదు. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు క్లియర్‌గా ఉంది సార్. సో, ఈ 4 కేటగరీస్ మీకు అర్థమయ్యాయా? ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ అండ్ మెంటల్ స్టేట్. సెకండ్ వచ్చేసి అటెన్షన్, ఫోకస్ అండ్ హ్యాబిట్స్. థర్డ్ వచ్చేసి కాన్ఫిడెన్స్, ఎక్స్‌ప్రెషన్ అండ్ సోషల్ కంఫర్ట్. ఫోర్త్ వచ్చేసి స్కిల్ ఎగ్జిక్యూషన్ అండ్ పెర్ఫార్మన్స్. ఈ కేటగరీస్ మీద మనం ఈ 14 క్వెషన్‌లు మన స్టూడెంట్స్‌ని అడుగుతాం. సో, మనం ఒక ట్రైనర్‌గా ఈ క్వెషన్స్‌కి ప్రతి క్వెషన్ మనం ఒక టాపిక్ లాగా తీసుకోవచ్చండి. మనం డీకోడ్ చేద్దాం దీన్ని. ప్రతి క్వెషన్‌ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ యూజువల్లీ ఫీల్ వైల్ స్టడీయింగ్? మీరు చదువుకునేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీకు ఎలా అనుభూతి ఉంటుంది? స్టూడెంట్‌కి ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. దీంట్లో ఈ క్వెషన్ మనం స్టూడెంట్‌ని అడిగినప్పుడు వాళ్ళు రకరకాల ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్‌ని బట్టి మనం ఏం చెప్పాలి అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒకవేళ స్టూడెంట్ నేను చదవడం నాకు ఆనందంగా ఉంటుంది అంటే, అక్కడ మనకి ఏం తెలుస్తుందంటే స్టూడెంట్ అంతర్గత అంటే తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు చదువుకోవడానికి. సో, అక్కడ మనకి క్లియర్‌గా హి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ అనేది తెలిసిపోతుంది. సో, వాళ్ళకి మనం ఏం టీచ్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అతనికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆ స్టూడెంట్‌కి మనం అడ్వాన్స్డ్ స్టడీ స్కిల్స్, తర్వాత గోల్ సెట్టింగ్ గురించి మనం చెప్పాలి. వాటిని ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ మెయిన్‌గా మీరు ప్రతి స్లైడ్‌లో మీరు చూడాల్సిందేంటంటే, వాట్ టు టీచ్, హౌ టు టీచ్. ఇవి 2 చూడాలండి. ఇవి మెయిన్‌గా మనం నోట్ చేసుకుంటే, మనం ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క ట్రైనింగ్ టాపిక్ డిసైడ్ చేసుకోవచ్చు. సో, స్టూడెంట్స్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ ఉంటే వాళ్ళకి మనము లైఫ్‌లో ఛాలెంజ్ అంటే ఒక స్టడీ ఛాలెంజెస్ కానీ, సెల్ఫ్ డైరెక్టెడ్ టాస్క్ అని ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఈ టాస్క్ కంప్లీట్ చేయాలని కొన్ని టాస్క్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్‌ని ఇంకా మనం పెంచాలి. సో, అలా మనము ఎంజాయ్ చేసే స్టూడెంట్స్‌కి ఈ విధంగా ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నారనుకోండి. అది మనకేం తెలుస్తుంది అక్కడ మనకి? అక్కడ ఫోకస్ అంటే కంట్రోల్‌గా వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. సో, ఇక్కడ మనం వాళ్ళకేం టీచ్ చేయాలి? ఇక్కడ వాళ్ళకి కాన్సంట్రేషన్ టెక్నిక్స్ టీచ్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని ఎట్లా కంట్రోల్ చేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది టీచ్ చేయాలి. సో, దట్ ఈస్ కాల్డ్ ఆహ్, కంట్రోలింగ్ ది ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి హౌ టు టీచ్ అంటే ఇక్కడ మనము వాళ్ళకి 2, 3 టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి పొమోడోరో టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్ ఆడిట్. థర్డ్ వచ్చేసి మొబైల్ రూల్స్. పొమోడోరో టెక్నిక్ అంటే ఏ పని చేసినా కూడా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 25 మినిట్స్ వరకు కాన్సంట్రేటెడ్‌గా ఆ పని మీద కాన్సంట్రేట్ చేసి వర్క్ చేయడం. అంటే మనము ఇక్కడ స్టూడెంట్స్‌కి ఫోకస్ లేదు కాబట్టి, ఆ ఫోకస్‌ని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు మన స్టూడెంట్స్‌కి ఏం చెప్పాలి అంటే,
బాబు నువ్వు ఈ 25 మినిట్స్ ఈ పర్టిక్యులర్ చాప్టర్‌లో ఈ పర్టిక్యులర్ టాపిక్ నువ్వు ఖచ్చితంగా 25 మినిట్స్ వరకు ఈ బుక్ పట్టుకొని చదవాలి అని చెప్పాలి. 25 మినిట్స్ తర్వాత వాళ్ళకొక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి, నువ్వు బయటికెళ్ళిరా, లేకపోతే ఒక 2 నిమిషాలు వాకింగ్ చేసిరా, లేకపోతే ఒక గ్లాస్ వాటర్ తాగిరా అని చెప్పేసి స్టూడెంట్స్‌కి మనం ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇయ్యొచ్చు. ఆ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 25 మినిట్స్ స్టూడెంట్‌ని ఇంకొక టాపిక్ చదవమని చెప్పాలి. సో, అలా 25 మినిట్స్ మనము ఫోకస్డ్ వర్క్ ఇస్తూ ఉంటే స్టూడెంట్స్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళకి కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. సో, ఇది పోమోడోరో టెక్నిక్. సెకండ్ వచ్చేసి డిస్ట్రాక్షన్ ఆడిట్, అంటే స్టూడెంట్ దేనివల్ల డిస్టర్బ్ అవుతున్నాడు, అంటే తన ఏకాగ్రత దేనివల్ల డిస్టర్బ్ అవుతుందనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సడెన్‌గా ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తే డిస్ట్రాక్ట్ అవుతున్నాడా? లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా టీవీ చూస్తుంటే, లేకపోతే బయట ఏదైనా సౌండ్ వస్తుంటే డిస్ట్రాక్ట్ అవుతున్నాడా? ఎలా ఎందువల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నాడని ఒక లిస్ట్ రాసుకోవాలి. ఆ లిస్ట్ రాసుకొని దేనివల్ల అయితే డిస్ట్రాక్ట్ అవుతుందో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటొచ్చేసి మొబైల్ రూల్స్. మొబైల్ రూల్స్ అంటే మొబైల్‌ని ఎంతసేపు యూజ్ చేయాలి? ఎంత తక్కువ టైం యూజ్ చేయాలి? లేకపోతే యూజ్ చేసినా కూడా ఏ టైంలోపు అది యూజ్ చేసి మన పేరెంట్స్‌కి ఇచ్చేయాలి అనేది కొన్ని మొబైల్ రూల్స్ పెట్టుకోవాలి. లేదంటే ఈవినింగ్ 6 తర్వాత మొబైల్ యూజ్ చేయొద్దు. లేతే ఎర్లీ మార్నింగ్ మొబైల్ యూజ్ చేయొద్దు. అట్లా కొన్ని మొబైల్ రూల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల కూడా కాన్సంట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నెక్స్ట్ ఆన్సర్ స్టూడెంట్ ఏం చెప్తాడంటే, దే ఫీల్ డిస్ట్రెస్డ్ ఆర్ దే అవాయిడ్ స్టడీయింగ్. సో, ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు బాగా స్ట్రెస్‌లో ఉండి చదవడానికే ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్‌గా భావోద్వేగాలను, అంటే తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తన ఎమోషన్స్ అనేవి టోటల్‌గా బ్లాక్ అయిపోయాయి. ఇలాంటి స్టూడెంట్స్‌కి మనం ఏం చేయాలి అంటే, వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి, సెల్ఫ్ బిలీఫ్ గురించి, అంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం మనము ట్రైనింగ్ చేయాలి. అండ్ ఎలా టీచ్ చేయాలి అంటే ఎమోషనల్ సేఫ్టీ గురించి చెప్పాలి వాళ్ళకి. చిన్న చిన్న స్మాల్ విన్స్, అంటే చిన్న గెలుపు కూడా వాళ్ళది మంచిది అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి భరోసా ఇవ్వాలి ముందు. సో, ఇలా మనము సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, స్మాల్ విన్స్, తర్వాత వాళ్ళకి రీఅష్యూరెన్స్, భరోసా ఇవ్వడం వల్ల ఈ స్ట్రెస్‌గా ఫీల్ అయ్యే స్టూడెంట్స్, లేకపోతే చదువుని అవాయిడ్ చేసే స్టూడెంట్స్, వాళ్ళకి మనము చదువు మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఇది ఫస్ట్ క్వెషన్. అంటే ఈ 3 రకాలుగా గాని, 4 రకాలుగా గాని స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్తే, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఫస్ట్ క్వెషన్ అండి. అర్థమైందండి? యెస్ సార్. సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విత్ స్టడీస్? మీకు చదువుకోవడంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఏం చెప్తాడంటే, నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను, ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాను. దీంట్లో మనకేం తెలుస్తుంది, అక్కడ స్టూడెంట్‌ది అటెన్షన్ స్పాన్ అనేది తక్కువుంది. సో, వాళ్ళకి ఏం టీచ్ చేయాలి అంటే, ఫోకస్ ట్రైనింగ్ టీచ్ చేయాలి. ఫోకస్ ట్రైనింగ్ టీచ్ చేయాలి అంటే, వాళ్ళకొక స్ట్రక్చర్ పెట్టాలి. అంటే, బాబు ఇప్పుడు నీకు ఒక 2 పేజీలు చదవాలి అంటే, ఈ ఫస్ట్ 2 పారాగ్రాఫ్ 5 మినిట్స్‌లో చదువు. ఇంకా నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ ఇంకో 5 మినిట్స్‌లో చదువు. అలా వాళ్ళకొక స్ట్రక్చర్డ్‌గా ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఆహ్, ఒక ఫోకస్ ట్రైనింగ్‌లో ఏంటంటే, వాళ్ళకొక 10 మినిట్స్ చదివిన తర్వాత, ఒక 5 మినిట్స్ నువ్వు చదివింది రాయి. రాసిన తర్వాత ఒక 2 మినిట్స్ నువ్వు మాట్లాడగలవా దాని గురించి? దానివల్ల ఏమవుతుంది? ఫస్ట్ చదువుతున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. మూడోదొచ్చేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాడు. సో, అలా దాని ఫోకస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో, మనం ఫోకస్ ట్రైనింగ్ అనేది టీచ్ చేయాలి. ఎలా టీచ్ చేయాలి అంటే నేను చెప్పాను గదా! చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఒక్కొక్క టాస్క్, ఇంకో టాస్క్ మధ్యలో బ్రేక్స్ కూడా ఇవ్వాలి. సో, అలా మనం ట్రైన్ చేయడం వల్ల వాళ్ళకి స్లోగా వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి నేను చదివింది ఏది చదివినా మర్చిపోతాను. సో, దీనివల్ల మనం ఏం తెలుస్తుందంటే స్టూడెంట్‌కి మెమరీ అనేది చాలా తక్కువుంది. అంటే జ్ఞాపక శక్తి అనేది తక్కువుంది. సో, అక్కడ మనం స్టూడెంట్స్‌కి మెమరీ టెక్నిక్స్ అనేవి టీచ్ చేయాలి. ఎలా టీచ్ చేయాలి అంటే రీకాల్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. రివిజన్ సైకిల్స్ అనేవి ఉంటాయి. రీకాల్ టెక్నిక్స్ అంటే ఒక టాపిక్‌ని ఏదైనా ఒక ప్లేస్‌తో కానీ, తనకి నచ్చిన వస్తువుతో కానీ లింక్ చేసుకొని, అరే! నీకు ఈ టాపిక్ చెప్పినప్పుడు ఆ వస్తువు గుర్తుంటే ఆటోమేటిక్‌గా దాని గురించి రిలేటెడ్ కంటెంట్ అంతా గూడా స్టూడెంట్ చెప్పేయగలుగుతాడు. లేకపోతే కొన్ని రివిజన్ సైకిల్స్ పెట్టాలి. ఇవాళ నేర్చుకున్నది రేపు మార్నింగ్ చెప్పాలి అని. సో, అలా రివిజన్ సైకిల్స్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనము రివిజన్ చేయిస్తే ఆటోమేటిక్‌గా స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, చాలా మటుకు అదే ట్రైనర్‌గా గాని, టీచర్స్‌గా గాని చేయాల్సిందేంటంటే, మనం ఇవాళ చెప్పిన టాపిక్ రేపు మార్నింగ్ మనం స్కూల్‌కొచ్చినప్పుడు, ఖచ్చితంగా నిన్న మనం ఏం చదువుకున్నాము అని అక్కడ 40 మంది ఉంటే 40 మందిలో అట్‌లీస్ట్ ఒక 10 మందినైనా నిన్న మనం ఏం చదువుకున్నాము అని అడిగితే, ఆటోమేటిక్‌గా అది రివిజన్ లాగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు మన సార్ కంపల్సరీ నిన్న టాపిక్ గురించి అడుగుతారని చెప్పేసి, మిగతా 30 మంది లేకపోతే టోటల్ క్లాస్‌లో ఉన్న 40 మంది గూడా రోజు చదువుకొనొస్తారు. సో, అలా ఈ రివిజన్ సైకిల్స్ కూడా మనం క్రియేట్ చేయాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా స్టూడెంట్స్‌కి కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. మూడో ఛాలెంజ్ వచ్చేసి ఎగ్జామ్స్ ఫియర్. ఎగ్జామ్స్ ఫియర్ తగ్గించాలి అంటే, ఇక్కడ ఎగ్జామ్స్ ఫియర్ ఉందంటే అక్కడ అర్థమయ్యేదేంటంటే వాళ్ళకి ఆందోళన ఎక్కువుందని, యాంగ్జైటీ ఎక్కువుందని. సో, వాళ్ళకి మనం ఏం టీచ్ చేయాలంటే ఎగ్జామ్ మైండ్‌సెట్ అంటే ఎగ్జామ్ అంటే మీకేదో పెద్ద ఏమంటారు టాస్క్ లాగా ఫీల్ కాకుండా ఎగ్జామ్ మైండ్‌సెట్ అనేది వాళ్ళకి క్లియర్‌గా మనం చెప్పాలి. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీకు ఒక 10 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది అంటే, ఆ 10 రోజుల ముందే దాని గురించి ఆ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నీకొక 4 టాపిక్‌లుంటే, ఎన్ని రోజుల్లో ఒక టాపిక్ అయిపోతుందని ఒక ప్లాన్ వేసుకొని, ఒక టాపిక్ చదవడానికి ఎన్ని గంటలు పడుతుందని ప్లాన్ చేసుకొని, అలా స్ట్రక్చర్డ్‌గా ప్లాన్ చేసుకొని చదువుతూ, తర్వాత ఎక్కడ రివిజన్ కావాలో అక్కడ రివిజన్ చేసుకుంటూ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు డిస్కషన్ చేసుకుంటూ, ఇలా ఒక ఎగ్జామ్ మైండ్‌సెట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి అంటే, వీళ్ళకి బాగా ఫియర్ ఉంటుంది. ఆందోళన ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించాలి. అంటే బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు శ్వాస నియంత్రణ పద్ధతులు అంటే మనం డీప్ బ్రీతింగ్ తీసుకొని కొంతసేపు హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేయడం. సో, ఇలా బ్రీతింగ్ టెక్నిక్స్ టీచ్ చేయాలి. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉండాలి వాళ్ళకి రెగ్యులర్‌గా. ఆటోమేటిక్‌గా దీనివల్ల వాళ్ళకి ఎగ్జామ్స్ పట్ల ఫియర్ అనేది పోతుంది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి లో కాన్ఫిడెన్స్. తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి మనము క్లియర్‌గా చెప్పాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటారు. కానీ ఆ కాన్ఫిడెన్స్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే మనము రెగ్యులర్‌గా పాజిటివ్ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక సీనియర్ మోస్ట్ ఆర్మీ ఆఫీసర్ ఏమన్నాడంటే, మీకు లైఫ్‌లో పాజిటివ్ ఆహ్, మైండ్‌సెట్ కానీ, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే, మనం మార్నింగ్ లేవగానే రోజు మన బెడ్‌షీట్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. అది మనం ఫస్ట్ చేసే టాస్క్. సో, ఆ ఫస్ట్ లేవగానే మనం చేసిన టాస్క్ మనం చేస్తే, ఆటోమేటిక్‌గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన మైండ్‌లో ఉంటుంది అని చెప్తాడతను. సో, అట్లా కొన్ని కొన్ని చిన్న హ్యాబిట్స్ పాజిటివ్ మైండ్‌సెట్ వైపు ఆలోచించేటట్టు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎలా బోధించాలి అంటే హౌ టు టీచ్ అంటే వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏవైతే పెడుతున్నారో స్టూడెంట్స్ వాటిని మనం ప్రైజ్ చేయాలి. వాళ్ళని ప్రశంసించాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి
కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో, ఇలా చేయడం వల్ల స్లోగా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లాస్ట్ ఛాలెంజ్ వచ్చేసి కొందరికేంటంటే చాలా బోర్డ్‌గా ఉంటారు. ఏ మోటివేషన్ లేకుండా ఉంటారు. సో, నాకేం సంబంధం లేదు ఈ ఎగ్జామ్స్ గురించి అన్నట్టు ఉంటారు. వాళ్ళకేం చెప్పాలి అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్? మనం నేర్చుకోవడం వల్ల మనకి ఏంటి లాభం అనేది మనం చెప్పాలి. హౌ టు టీచ్ అంటే వాళ్ళకి స్టోరీస్ చెప్పాలి. రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ చెప్పాలి. అలా మనం స్టోరీస్ కానీ, రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ కానీ చెప్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్‌సెట్ అనేది స్లోగా మౌల్డ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. సో, ఇలా బోర్ కొట్టే వాళ్ళకి మనము రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ కానీ, నిజం స్టోరీ టెల్లింగ్ వల్ల గానీ, వాళ్ళ మైండ్‌సెట్‌ని టోటల్‌గా మనము చేంజ్ చేయొచ్చు. సో, ఇది క్వెషన్ నంబర్ 2. థర్డ్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ ఫీల్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఆర్ టెస్ట్? మీరు ఎగ్జామ్స్ టైమ్‌లో మీరెలా ఏ భావన ఉంటుంది మీ మైండ్‌లో? ఎలా ఫీల్ అవుతారు? కొందరేమంటారంటే నేను కామ్ అండ్ కాన్ఫిడెంట్‌గా ఉంటా అంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. సో, వాళ్ళకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ గురించి చెప్పాలి. టైమ్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్పాలి. ఇంకోటి వాళ్ళు చేసే పద్ధతిలో ఇంకా అంటే వాళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నదాన్ని ఇంకా పర్ఫెక్ట్‌గా చేయడానికి ఏం చేయొచ్చు అనేది చెప్పాలి. అండ్ దెన్ హౌ టు టీచ్ దెమ్ అంటే వాళ్ళకి టైమ్ ప్రయారిటైజేషన్ ఎలా చేసుకోవాలని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ చెకింగ్ మెథడ్స్ అంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఈ యాక్టివిటీ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళకి సెల్ఫ్ చెకింగ్ మెథడ్స్ కూడా వాళ్ళకి ట్రైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ది టూల్స్ ఫర్ కామ్ స్టూడెంట్స్ అంటే టైమ్‌ని ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలని చెప్పొచ్చు. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టొచ్చు. అక్యురసీ చెక్ లిస్ట్ అంటే వాళ్ళు చేసేది కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అని ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ విధంగా మనము కామ్ అండ్ కాన్ఫిడెంట్‌గా ఉన్న స్టూడెంట్స్‌కి మనము ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం భయంగా ఉండే పిల్లలున్నారనుకోండి. వాళ్ళతో మనకేం తెలుస్తుందంటే దీంట్లో వాళ్ళకి ఆందోళన ఎక్కువ ఉంది. వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కొన్నిసార్లు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉంటారు. సో, ఇలా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి మనకి మెయిన్‌గా కావాల్సిందేంటంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళకి ఎమోషన్స్‌కి వాళ్ళ భావోద్వేగాలని మనం కంట్రోల్ చేసుకునే విధంగా వాళ్ళకి భరోసా మనం ఇవ్వాలి. వాళ్ళకేం చెప్పాలి అంటే యాంగ్జైటీ నార్మలైజేషన్ అంటే వాళ్ళ ఆందోళనని నార్మల్‌గా చేయాలి. అంటే బాబు నువ్వు ఎక్కువ ఆందోళన పడకూడదు. అవసరం లేదు. ఇంత టెన్షన్ తీసుకోవడం వల్ల నీకొచ్చేది ఏమీ లేదు అనేది వాళ్ళకి ఆ ఆందోళనని నార్మలైజ్ చేసేటట్టు చెప్పాలి. తర్వాత సింపుల్ కామింగ్ టెక్నిక్స్ చెప్పాలి. అంటే 100 నుండి 10 వరకు కౌంట్ చేయండి. లేకపోతే 100 నుండి 1 వరకు రివర్స్ కౌంటింగ్ చేయండి అని చెప్పాలి. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకెలా టీచ్ చేయాలి అంటే శ్వాస నియంత్రణ పద్ధతులు చెప్పాలి. వాళ్ళకి తక్కువ ప్రెషర్ అంటే ఏం ప్రెషర్ తీసుకోకుండా వర్క్ చేస్తే, ఆ వర్క్ అనేది ఈజీగా ఎట్లా కంప్లీట్ అవుతుందనేది మనకు చేసి చూపిచ్చాలి. అండ్ దెన్ రెగ్యులర్‌గా వాళ్ళకి పాజిటివ్ సెల్ఫ్ టాక్ గురించి చెప్పాలి. సో, ఇలా చెప్పడం వల్ల అంటే వాళ్ళని ఎప్పుడు ఈ నర్వస్‌గా ఉండే పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుకుంటారు. అరే! నేను ఇది చేయలేను, అది చేయలేను అన్నట్టు మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళకి మనము అలా కాదు. నీ గురించి నువ్వు నెగెటివ్‌గా మాట్లాడుకుంటే, నీ మైండ్ అంతా నెగెటివ్‌గా డైరెక్షన్‌లోకి వెళ్తుంది. అలా కాకుండా నీ గురించి నువ్వు పాజిటివ్ మాట్లాడుకుంటే, నీ మైండ్ గూడా పాజిటివ్ డైరెక్షన్‌కి ట్యూన్ అవుతుందనేది మనం క్లియర్‌గా చెప్పాలి. వాళ్ళకేం టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు అంటే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఇది అందరికీ తెలుసు. 4 సెకండ్లు ఇన్‌హేల్ చేసుకోవాలి. శ్వాస లోపలికి పీల్చుకోవాలి. 7 సెకండ్లు శ్వాసని హోల్డ్ చేయాలి. తర్వాత 8 సెకండ్లు ఎక్స్‌హేల్ చేయాలి. ఊపిరి బయటికి తీయాలి. సో, ఇలాంటి ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ అఫర్మేషన్ కార్డ్స్ అంటే
చిన్న చిన్న కార్డ్స్‌లో ఆహ్, కొంచెం మెయిన్ పాయింట్స్ రాసుకొని ఒక కార్డ్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళ బ్యాగ్‌లో పెట్టుకోమనాలి. లేకపోతే వాళ్ళ పాకెట్‌లో పెట్టుకోమనాలి. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైమ్ ఉన్నా గూడా, వాళ్ళ కార్డ్‌ని తీసి చదివితే ఆటోమేటిక్‌గా వాళ్ళకి వాళ్ళ మైండ్‌లో ఆహ్, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ గూడా వాళ్ళ మైండ్‌లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. వార్మ్ అప్ క్వెషన్స్ డ్రిల్ అంటే, వాళ్ళకి వీళ్ళకి ఇలాంటి స్టూడెంట్స్‌కి ఏం చెప్పాలంటే, వాళ్ళకి తెలిసిన క్వెషన్ ఫస్ట్ అడగాలి. ఇప్పుడు మనం 10 క్వెషన్‌లు అడుగుతున్నాం అనుకోండి. 10 క్వెషన్‌లో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలిగింది మనము ఒక 2, 3 క్వెషన్స్ ఫస్ట్ అడిగితే, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో బిల్డప్ అయిపోయి, మిగతా ఆన్సర్స్ కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్పగలుగుతారు. సో, అలా మనము కొంచెం నర్వస్ ఉన్న స్టూడెంట్స్‌ని ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత చాలా భయంగా ఉండేవాళ్ళు. చాలా ఆందోళనగా ఉండేవాళ్ళకి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే, వాళ్ళు చదివింది భయం వల్ల మర్చిపోతారు. ఏదైనా సిట్యుయేషన్ వస్తే ఐదర్ నుండి అక్కడి నుండి పారిపోవాలనే చూస్తారు. తర్వాత వాళ్ళకేంటంటే, మేబీ కొంచెం వాళ్ళకి వాళ్ళ పాస్ట్ హిస్టరీ గానీ, పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ వల్ల కానీ, వాళ్ళకేంటంటే ఈ ఆందోళన అనేది లోపల చాలా బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం టీచ్ చేయాలంటే, యాంగ్జైటీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ టీచ్ చేయాలి. కాన్ఫిడెన్స్‌ని ఎట్లా రీబిల్డ్ చేసుకోవాలో టీచ్ చేయాలి. ఎమోషనల్ సేఫ్టీ గురించి చెప్పాలి. ఎమోషనల్ సేఫ్టీ అంటే మెయిన్‌గా వాళ్ళలో వాళ్ళు ఎమోషనల్‌గా ఫ్రీగా, సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలి. వాళ్ళు వాళ్ళని మనం రెస్పెక్టెడ్‌గా ఫీ వాళ్ళని క్లియర్‌గా రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు కూడా సెక్యూర్ ఫీల్ అవుతారు. వాళ్ళని మనం యాక్సెప్ట్ కూడా చేయాలి. సో, ఎమోషనల్‌గా సెక్యూర్‌గా ఉండేటట్టు చేయాలి. వాళ్ళని రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండేటట్టు ఫీల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఈ 3 చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ఎమోషనల్ సేఫ్టీ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ కూడా అవుతుంది. ఎలా టీచ్ చేయాలి అంటే, వాళ్ళని గ్రాడ్యువల్ ఎక్స్‌పోజర్ టు ఎగ్జామ్స్ అంటే చిన్న చిన్న టెస్ట్‌లు పెట్టాలి. వాళ్ళకి ఒకటేసారి 10 క్వెషన్‌లు ఇచ్చి రాయడం అనేది కాకుండా, ఒక 2 క్వెషన్‌లు ఇచ్చి ఫస్ట్ నువ్వు ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయన్నాను. సో, వాళ్ళకి పాజిటివ్‌గా మనము రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి భరోసా అరే! నువ్వు ఈ ఫస్ట్ 2 క్వెషన్స్ రాయి చాలు. తర్వాత మిగతావి చూద్దాము అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి భయం కలిగించే మాటలను తగ్గించాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడితే, "అరె! నువ్వేం చేయలేవు. నువ్వింతే" అని మాట్లాడితే ఆటోమేటిక్‌గా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా తగ్గిపోతుంది. అలా కాకుండా వాళ్ళ భయం వాళ్ళకి ఏ విధంగా అయితే భయం కలుగుతుందో, ఆ భయం కలిగించే మాటలు మనం తగ్గించాలి. సో, ఇలా మనము ఈ బాగా ఆందోళనలో ఉండే స్టూడెంట్స్‌ని మనము ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏం టెక్నిక్స్ యూజ్ చేయాలి అంటే సేమ్ గ్రౌండింగ్ ఎక్సర్‌సైజ్ అనేది ఉంటుంది. గ్రౌండింగ్ ఎక్సర్‌సైజ్ అంటే 5, 4, 3, 2, 1 అంటే మన మైండ్‌ని అంటే హైయర్ నంబర్ నుండి లోవర్ నంబర్ నుండి స్లోగా మనం 5, 4, 3, 2, 1, 0 అని అట్లా స్లోగా మనం మైండ్‌ని కామ్ చేసుకుంటూ వచ్చేస్తాం. అంటే ఒక హైయర్ నంబర్ నుండి లోవర్ నంబర్ వరకు. సో, మనం అందుకే ఆహ్, మన ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా చూడండి. 100 నంబర్ నుండి ఆటోమేటిక్‌గా 10 వరకు 1 వరకు వస్తుంది. స్లోగా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మన మైండ్ గూడా గ్రౌండింగ్ అని అంటే మన నార్మల్ స్టేట్‌కనేది వస్తుంది. తర్వాత సేఫ్ మాక్ ఎగ్జామ్‌ని రెగ్యులర్‌గా మనం ప్రాక్టీస్ టెస్ట్ పెడుతూ ఉండాలి. ఇంకొకటేంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ జర్నల్ అనేది రాస్తూ ఉండమని చెప్పాలి. వాళ్ళు రెగ్యులర్‌గా చిన్న చిన్న విన్స్, చిన్న చిన్న విజయాలు వాళ్ళేదైనా సాధించినా గూడా వాళ్ళని ప్రతిరోజు రికార్డ్ చేసుకునేటట్టు వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏది చేస్తున్నారో వాళ్ళు రోజు రాస్తూ ఉంటే వాళ్ళ మైండ్‌లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కొందరు స్టూడెంట్స్ ఎట్లా అంటే ఐ ఫీల్ బ్లాంక్ ఈవెన్ ఇఫ్ ఐ స్టడీడ్. వీళ్ళు ఏంటంటే ఎంత చదివినా కూడా నేనేమి చేయలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళు చాలా భయంగా ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక రకమైన ప్రెషర్ అనేది ఉంటుంది. వీళ్ళకేం చేయాలంటే వాళ్ళకి రీకాల్ ట్రైనింగ్స్ అనేవి మనము చెప్పాలి. రీకాల్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఒక టాపిక్‌ని
వాళ్ళకి ఇష్టమైన వస్తువు కానీ, వాళ్ళ ఇష్టమైన వ్యక్తితో కానీ లింక్ చేసుకొని, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పాటతో కానీ లింక్ చేసుకొని, కొన్ని కాన్సెప్ట్‌ని లింక్ చేసుకుంటూ వెళ్తే అది ఆటోమేటిక్‌గా రీకాల్ అనేది అవుతుంది. తర్వాత ఎగ్జామ్స్‌కి మెమరీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చెప్పాలి. వీళ్ళకి ఫస్ట్‌గా చెప్పాల్సిందేంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది కామ్‌గా ఉండాలనేది చెప్పాలి. తర్వాత హౌ టు టీచ్. బ్రెయిన్ వార్మప్ రొటీన్స్ చేయించాలి. బ్రెయిన్ వార్మప్ రొటీన్స్ ఏంటంటే, మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి బ్రెయిన్ అనేది వార్మప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒక శ్లోకం చదవడం కానీ, లేకపోతే వాళ్ళ నచ్చిన ఏదైనా పెయింటింగ్ చేయడం కానీ, ఒక 2 లైన్స్ రాయడం కానీ, సో, అలా చేయడం వల్ల ఏమవుతుంది, లేకపోతే వాళ్ళకి నచ్చిన పాట పాడటం కానీ, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ అనేది వార్మప్ అవుతుంది. ఏదైనా ఒకటి రాయడం గానీ, ఇక్కడ వీళ్ళకి క్లియర్‌గా మనం చెప్పాల్సిందేంటంటే, నీకు ఏదైతే వస్తుందో అది రాయి. నువ్వు తప్పు రాసినా పర్వాలేదు కానీ రాయాలి అని చెప్తే, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈ స్టడీస్ మీద గానీ, రాయడం మీద గానీ భయమనేది పోతుందన్నట్టు. ఇది ఇలా బ్లాంక్ ఫీల్ అయ్యే స్టూడెంట్స్‌కి మనం చెప్పాలి. వాళ్ళకేం టెక్నిక్ ఆల్రెడీ చెప్పాను. బ్రెయిన్ వార్మప్ టెక్నిక్స్. ఫస్ట్ క్వెషన్ కాన్ఫిడెన్స్ ట్రిక్ అంటే, వాళ్ళకి ఫస్ట్ క్వెషన్ మనం ఏదైతే అడుగుతున్నామో, వాళ్ళకి సింపుల్ క్వెషన్ వాళ్ళు ఆన్సర్ చేసేటట్టు అడిగేది రాయించాలి. ఫ్రీ రైటింగ్ రైట్ ఎనీథింగ్ టాపిక్ రిలేటెడ్ టు యువర్ ప్రైమ్ మెమరీ. అంటే నీ మైండ్‌లో నువ్వు నిన్నేదైనా క్వెషన్ అడిగితే నీకు మైండ్‌లోకి ఏది ఫస్ట్ ఒస్తుంది, దాని గురించి రాయి అని అడిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు రాస్తారు. అప్పుడేమవుతుందంటే వాళ్ళ మెమరీ రికవరీ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మెమరీ రీకాల్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇట్లా మనము ఈ బాగా స్ట్రెస్‌లో ఉన్న పిల్లలకి మనం ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? యెస్ సార్. యెస్ సార్. కంటిన్యూ సార్. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు బాగుంది. సో, హ్యాండ్ రైటింగ్ గురించి స్టూడెంట్స్ కొందరు బాగా ఫీల్ అవుతారు. కొందరు నా హ్యాండ్ రైటింగ్ బాలేదు, నా చేతి రాత బాలేదని బాగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, మనము ఏం క్వెషన్ అడుగుతామంటే, హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ హ్యాండ్ రైటింగ్? మీ హ్యాండ్ రైటింగ్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారనే క్వెషన్ అడిగినప్పుడు, వాళ్ళు ఆన్సర్ ఏం చెప్తారనే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అంటే, వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే, వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్పాలి. వాళ్ళ రైటింగ్ స్పీడ్‌ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలి. వాళ్ళు రాసే ఆన్సర్‌ని ఇంకా మంచిగా ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పొచ్చు. వాళ్ళకి ఏంటంటే టైమ్డ్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు వాళ్ళకొక కాంపిటీషన్ లాగా పెట్టి నువ్వు ఒక 30 మినిట్స్‌లో ఇది కంప్లీట్ చేయాలి. లేకపోతే ఒక ఆన్సర్‌ని నేను నువ్వు ఈ విధంగా రాసావు ఆన్సర్‌ని, ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఆన్సర్‌ని ఎట్లా రాయొచ్చు? నువ్వు రాసి చూపించగలవా? అని చెప్పేసి వాళ్ళని ఒక ఛాలెంజ్ లాగా వాళ్ళకి చెప్తే, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బిల్డప్ అవుతుంది. సో, కాన్ఫిడెంట్‌గా ఉన్న వాళ్ళకు ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి. మనకేంటంటే 10 మినిట్ స్పీడ్ డ్రిల్స్ కానీ, ఆన్సర్ లేఔట్ శాంపుల్స్ అంటే ఈ ఆన్సర్‌ని ఇలా రాయి, నువ్వు రాసిన దాని విధంగా కాకుండా వేరే విధంగా ఆన్సర్ రాయి అని వాళ్ళకి మనం చెప్పాలి. సో, ఇలా చెప్పడం వల్ల ఆల్రెడీ కాన్ఫిడెంట్‌గా రాసే పిల్లలకి వాళ్ళకి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు స్టూడెంట్స్ ఏంటంటే నా రైటింగ్ బాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకేం చెప్పాలి అంటే, వాళ్ళకి రైటింగ్ డిసిప్లిన్ అనేది చెప్పాలి. కొందరేంటంటే ప్రెషర్‌లో ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా రాయలేరు. సో, వాళ్ళ ప్రెషర్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే స్ట్రెస్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది వాళ్ళకి మనం చెప్పాలి. మెయిన్‌గా ఒక రైటింగ్ ఒక పేపర్‌లో స్పేస్డ్ లైనింగ్ షీట్స్ అని ఉంటాయి. అంటే ఒక లైన్‌కి, ఇంకో లైన్‌కి మధ్యలో గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఎలా రాయాలి అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. కంట్రోల్ రైటింగ్ డ్రిల్స్ అంటే నువ్వు ఒక 5 మినిట్స్‌లో ఇది రాయి, లేకపోతే 10 మినిట్స్‌లో ఇది రాయి. అట్లా మనం వాళ్ళకి ఆహ్, కంపల్సరీగా కూర్చోపెట్టి వాళ్ళకి ఒక 10 మినిట్స్ రాయడం గానీ, 15 మినిట్స్ రాయడం గానీ, 20 మినిట్స్ రాయడం గానీ, వాళ్ళకి రైటింగ్ స్కిల్ అనేది అలవాటు చేయాలి. లేకపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంకా
రైటింగ్ మీద భయం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐ రష్ అండ్ మేక్ మిస్టేక్స్. కొందరేంటంటే తొందరలో పడి తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకేం చేయాలి అంటే, వాళ్ళు మెయిన్‌గా ఏం భయపడకుండా వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకి ఎలా రాయాలి అనేది చెప్పాలి. స్లోగా రాయమని చెప్పాలి. ఆలోచించి రాయాలని చెప్పాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళకేమవుతుందంటే, వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో, ఆ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళు రాసిందాన్ని చెక్ చేసుకోమని చెప్పాలి. మనకు కొన్ని కొన్ని సార్లేంటంటే ఫాస్ట్‌గా రాయడం, స్లోగా రాయడం, నువ్వు వాళ్ళనే చెక్ చేసుకోవాలి. నువ్వు ఫాస్ట్‌గా రాసినప్పుడు ఏం మిస్టేక్ చేస్తున్నావు? స్లోగా రాస్తున్నప్పుడు ఎక్కడ ఎందుకు కరెక్ట్‌గా రాయగలుగుతున్నావు అనేది ఫాస్ట్ బ్యాలెన్స్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే నువ్వు ఫాస్ట్‌గా రాస్తే ఏమవుతుంది? స్లోగా రాస్తే ఏమవుతుందని క్లియర్‌గా చెప్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు వాళ్ళ పేస్‌ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటారు. సో, ఇక్కడ మనం టైమ్ బాక్సింగ్ రైటింగ్ మెథడ్ అనొచ్చు. అంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఇది రాయాలి. తర్వాత నెక్స్ట్ మిస్టేక్ రివ్యూ షీట్స్ అన్ని నువ్వు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నావో, ఆ మిస్టేక్స్‌ని క్రాస్ చెక్ చేసుకోండి అనేది మనం వాళ్ళకి మిస్టేక్ రివ్యూ షీట్స్‌లా కూడా ఇవ్వచ్చు. కొందరు స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటే టీచర్స్ అంటారు, "నీ హ్యాండ్ రైటింగ్ అసలే బాలేదు. నాకేం అర్థం అవ్వట్లేదు" అంటారు. వాళ్ళకేంటంటే మనం బేసిక్ హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పాలి. వాళ్ళకి క్లారిటీ టెక్నిక్స్ అంటే ఈ హ్యాండ్ రైటింగ్‌లో ఈ నీ హ్యాండ్ రైటింగ్ ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? నువ్వు లెటర్స్ రాయడం కరెక్ట్‌గా రాయట్లేదా? లేకపోతే ఒక చోట ఆహ్, అన్ని క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నావు, ఒక చోట అన్ని స్మాల్ లెటర్స్ రాస్తున్నావు. వీళ్ళకి బేసిక్ గ్రామర్, బేసిక్ రైటింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళకి ఆల్ఫాబెట్స్ ఎట్లా రాయాలి? సెంటెన్సెస్ ఎట్లా రాయాలి? పంక్చుయేషన్ ఎలా పెట్టాలి? ఇవన్నీ క్లియర్‌గా చెప్పాలి. వాళ్ళకేంటంటే రోజు ఒక హ్యాండ్ రైటింగ్ జర్నల్ ఒక బుక్‌లో రోజు హ్యాండ్ రైటింగ్ రాసుకునేటట్టు హ్యాండ్ రైటింగ్ జర్నల్ గూడా వాళ్ళకి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ ఈజీలీ యూ గెట్ డిస్ట్రాక్టెడ్ వైల్ స్టడీయింగ్? నువ్వు చదువుకునేటప్పుడు ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతావు అనే క్వెషన్‌కి ఏం ట్రైనింగ్ ప్లాన్ చేయాలి అంటే, యాక్చువల్‌గా ఎప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవ్వను అనే పిల్లలకి, కొన్ని సార్లు డిస్ట్రాక్ట్ అవుతాననే పిల్లలకి మనం ఏం టీచ్ చేయాలి? నేను ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతా. అసలు నాట్ ఈజీలీ అంటే నేనెప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వను అంటే, వాళ్ళకి ఆల్రెడీ మంచి కంట్రోల్ ఉంది వాళ్ళ పైన. వాళ్ళకేం చెప్పాలి అంటే, వాళ్ళకి ఇంకా డీప్ ఫోకస్ స్కిల్స్ గురించి చెప్పాలి. తర్వాత లాంగర్ ఫోకస్ బ్లాక్స్ అంటే వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు వాళ్ళు 20 మినిట్స్ వరకు కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతున్నారంటే, 20 మినిట్స్ కాకుండా ఇంకా 40 మినిట్స్ వరకు కాన్ఫిడెంట్‌గా, ఫోకస్డ్‌గా ఎట్లా ఉండొచ్చు అనేది వాళ్ళకి నేర్పించాలి. సో, అట్లా వాళ్ళకి వాళ్ళ టైమ్ స్పాన్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ మనం 20 మినిట్స్, 25 మినిట్స్ ఫోకస్‌గా చదువుతున్నాడు స్టూడెంట్ అంటే, వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, నువ్వు ఇంకా ఎక్కువ టైమ్‌ని నువ్వు నీ ఫోకస్ చేసే కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి టైమ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి వాళ్ళ ఫోకస్. వాళ్ళకి హాఫ్ అన్ అవర్ కానీ, 40 మినిట్స్ కానీ, 1 అవర్ టైమ్ బ్లాక్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫోకస్ అనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కొందరు స్లైట్‌గా డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. పార్షియల్‌గా డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. వాళ్ళకేం చేయాలంటే, ఎక్కడ డిస్ట్రాక్షన్ ఏదవుతుందో ఆ డిస్ట్రాక్షన్‌ని ఐడెంటిఫై చేసుకునేటట్టు చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను. పొమోడోరో టెక్నిక్ చెప్పొచ్చు. అంటే 25 మినిట్స్ కంటిన్యూయస్‌గా ఒక టాస్క్ మీద ఫోకస్ చేసి, ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయడం. తర్వాత డిస్ట్రాక్షన్ లాగ్ అంటే వాళ్ళకి ఏ పని వల్ల వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనే డిస్ట్రాక్షన్ లాగ్ కూడా వాళ్ళు నోట్ చేసుకోవాలి. అప్పుడు అది నోట్ చేసుకోవడం అంటే, ఇప్పుడు నాకు సడెన్‌గా మా మదర్ నన్ను పిలిస్తే నాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. లేకపోతే సడెన్‌గా ఎవరైనా డోర్ బెల్ నాక్ చేస్తే నాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. లేకపోతే బయట సౌండ్ ఏదైనా వినిపిస్తే నాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. సో, లేకపోతే ఫోన్‌లో నాకు నోటిఫికేషన్స్ వస్తే డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇట్లా మనం ఏ పాయింట్ వల్ల డిస్ట్రాక్షన్ వస్తుందని నోట్ చేసుకుంటే, ఆ డిస్ట్రాక్షన్ లాగ్‌లో మనకి ఏది అవాయిడ్ చేయగలము అనేది మనము టిక్ పెట్టుకొని దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అది డిస్ట్రాక్షన్ లాగ్. తర్వాత కొందరు ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. సో, వాళ్ళకేం చేయాలంటే అటెన్షన్ కంట్రోల్, తర్వాత హాబిట్ కంట్రోల్ గురించి చెప్పాలి. అంటే వాళ్ళకేంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే 2 మినిట్స్ కూడా కాన్సంట్రేటెడ్‌గా ఉండలేరు.
సో, వాళ్ళని మెయిన్‌గా వాళ్ళ అటెన్షన్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనే చెప్పాలి. వాళ్ళకి ఆహ్, మెయిన్‌గా వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? ఎందుకు అటెన్షన్‌గా ఉండలేకపోతున్నారని వాళ్ళ హ్యాబిట్స్‌ని ట్రాక్ చేసుకోమని చెప్పాలి. ఫోకస్ లాడర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకటి క్రియేట్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న గోల్ ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఆ గోల్‌ని చిన్న చిన్న టాస్క్ లాగా బ్రేక్ చేసుకోవాలి. సో, ఆ చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్‌ని మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒక గోల్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ గోల్‌ని చిన్న చిన్న టాస్క్‌గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆ చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేస్తాడో, చేసినప్పుడు ఆ స్టూడెంట్‌ని మనం మోటివేట్ చేయాలి. "అరే! నువ్వు చేసావు" అప్రిషియేట్ చేయాలి. ఆటోమేటిక్‌గా అప్పుడు స్టూడెంట్‌కి ఆ టాస్క్ మీద, ఆ గోల్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫోకస్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేసి ఒక చాక్లేట్ గిఫ్ట్ ఇవ్వడమో, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యే స్టూడెంట్స్‌ని వాళ్ళ హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేయాలి. వాళ్ళ అటెన్షన్‌ని రెగ్యులేట్ చేసుకోవాలి. తర్వాత కొందరు ఎప్పటికీ డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. వాళ్ళకి మనం ఏం టీచ్ చేయాలి అంటే, వాళ్ళు టోటల్‌గా ఏంటంటే, వాళ్ళు మెయిన్‌గా మొబైల్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయితారు. అలాంటి వాళ్ళకేంటంటే, మొబైల్‌ని డీటాక్స్ ఎలా చేయాలి? మొబైల్ డీటాక్స్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్వైట్ మైండ్ ఎక్సర్‌సైజెస్ గురించి చెప్పాలి. అంటే మన మైండ్‌ని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? లేకపోతే ఒక 10 మినిట్స్ వీడియో కానీ, 10 మినిట్స్ ఆడియో కానీ, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్లో మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్, ఏం వర్డ్స్ లేకుండా ఒక స్లో మ్యూజిక్ ఏదైనా వినమనాలి. అప్పుడు అది విన్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ కామ్ అవుతుంది. అలాగే వాళ్ళకి మొబైల్ డీటాక్స్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేయాలి. ఏంటంటే, నువ్వు మొబైల్ యూజ్ చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పడం కాకుండా, నువ్వు మొబైల్ యూజ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ యూజ్ చేయాలి. దాని తర్వాత నాకిచ్చేయాలి. లేదంటే ఈవినింగ్ 7:00 తర్వాత మొబైల్ యూజ్ చేయకూడదు. లేదంటే ఈ ఫోన్‌లో నేను గేమ్స్ అనేవి ఓన్లీ పర్టిక్యులర్ టైమ్ వరకే అలో చేస్తాను. దాని తర్వాత అలో చేయను. లేకపోతే ఈ గేమ్స్ అనేవి నేను ఫోన్‌లో డిలీట్ చేస్తున్నాను. అట్లా మనము స్లోగా మొబైల్‌ని అడిక్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ రెగ్యులర్‌గా డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళని మనము నార్మల్ స్టేట్‌కి తీసుకురావచ్చు. ఇంకో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ డిస్ట్రాక్ట్స్ యూ వైల్ స్టడీయింగ్? ఎక్కువ ఏది డిస్ట్రాక్ట్ చేస్తుంది నిన్ను? అనే క్వెషన్ అడిగినప్పుడు ఒకవేళ స్టూడెంట్ మొబైల్ స్క్రీన్ నన్ను బాగా డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటే దానివల్ల ఏం అర్థమవుతుందంటే మొబైల్‌ని మనం 10 మినిట్స్ చూడగానే మనకి మన బాడీలో డోపమైన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. డోపమైన్ అనేది మనకి పాజిటివ్ కిక్ ఇస్తుంది. అంటే మనకు మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో, అలా మనం ఎప్పుడు మొబైల్ చూసినా గూడా మనకి డోపమైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. డోపమైన్ అనే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అరే! ఇది మంచిగా అనిపిస్తుందని చెప్పేసి మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. సో, అందువల్ల ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో, అలాగే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ మొబైల్ డిటాక్స్ ప్లాన్స్ అనేవి మనం చేసుకోవాలి. మొబైల్ పార్కింగ్ రూల్ అంటే ఈ పర్టిక్యులర్ టైమ్ తర్వాత ఇంట్లో మొబైల్ యూజ్ చేయకూడదు. స్క్రీన్ టైమింగ్ ట్రాకింగ్ అంటే ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నావు? ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువ చూడకూడదు. లేకపోతే 7 డేస్ డిటాక్స్ ఛాలెంజ్ అని నువ్వు వారం రోజుల వరకు నువ్వు మొబైల్ యూజ్ చేయకపోతే నీ బాడీలో చేంజెస్ ఏం జరుగుతున్నాయి? నీ మైండ్ సెట్‌లో ఏం చేంజెస్ జరుగుతున్నాయని నువ్వు అనలైజ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళకి ఆహ్, స్టూడెంట్స్‌కి చెప్పాలి. ఓకే. సో, ఇలా మనం మొబైల్ స్క్రీన్‌కి అడిక్షన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి, పరిస్థితులను బట్టి స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే, వాళ్ళకి మనం క్లియర్‌గా చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, మెడిటేషన్ టెక్నిక్స్ చెప్పాలి. ఎందుకంటే, మనకి కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, నాకు ఏం సౌండ్ లేకుండా ఉంటేనే నేను చదువుకుంటాను. అలాంటి వాళ్ళు మైండ్‌సెట్ ఉంటారు.
కానీ అలాంటి పరిస్థితులు మనకు కుదరవు. కాబట్టి స్టూడెంట్స్‌కి ఏం చెప్పాలి అంటే హ్మ్. మీకు నీ చుట్టుపక్కల 100 మంది మాట్లాడుతున్నా కూడా, నువ్వు కాన్ఫిడెంట్‌గా, కాన్సంట్రేటెడ్‌గా చదువుకునేటట్టు నీ మైండ్ సెట్‌ని నువ్వు ప్రిపేర్ చేసుకోవాలని మనం చెప్పాలి. సో, అది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే, మనము ఫోకస్డ్‌గా, రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తే, ఈ ఆహ్, మన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా మనము డిస్టర్బ్ అవ్వము. సో, మనం అలాగే వాళ్ళకి అడాప్టబిలిటీ స్కిల్స్ చెప్పాలి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అన్నిటికి నువ్వు అడ్జస్ట్ అయిపోయి, నీ స్టడీస్ మీద నువ్వు ఫోకస్ చేయాలి అనేది కాన్సెప్ట్ పిల్లలకి ఎప్పుడు మనం చెప్తూ ఉండాలి. సో, నీకు ఐడియల్ సెటప్ వర్క్‌షీట్ అంటే నువ్వు ఎట్లా కూర్చోవాలి చదువుకోవడానికి. నీ పక్కన కూర్చున్నప్పుడు ఒక్కసారి స్టడీస్‌కి కూర్చుంటే, నీవు కూర్చున్నప్పుడు నీ పక్కనే ఒక పెన్ను, పేపరు, పెన్సిల్, ఎరేజర్ అన్నీ అవసరం ఉన్న వస్తువులన్నీ పక్కన పెట్టుకొని కూర్చో. పెన్సిల్‌కి ఒకసారి లేవడము, లేకపోతే వాటర్ బాటిల్‌కి ఒకసారి లేవడము, లేకపోతే ఫోన్ అని ఇంకొకసారి లేవడం. అట్లా మనం ఒకసారి కూర్చుంటే, నువ్వు చదువుకోవడానికి కూర్చుంటే, నీ చదువుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ పక్కనే పెట్టుకొని కూర్చోవాలి. సో, అట్లా మనము ప్లాన్ చేసుకోవాలి. క్వైట్ టైమ్ సిగ్నల్స్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మన మైండ్ కామ్‌గా లేదనుకోండి, మనకి అప్పుడు చదవాలనే మూడ్ లేకపోతే, మీకు అనుగుణమైన టైం ఏంటి? మీరు నైట్ టైమ్ అందరూ పడుకున్నా చదువుకుంటా అంటే, ఆ టైంలో మీరు ఫోకస్డ్‌గా చదువుకుంటా అంటే, మీరు అంతకంటే ముందు నిద్రపోయి లేకపోతే రిలాక్స్ అయ్యి, ఆ టైంలో చదువుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నాయిస్ స్కోపింగ్ ప్లాన్ అంటే మీకు బాగా డిస్టర్బెన్స్ వస్తుందంటే, మీరు పక్కన వాళ్ళకెళ్ళి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి నేను చదువుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయకూడదని చెప్పాలి. లేకపోతే డోర్ వేసేసుకొని మీరంతలో మీరు లోపల కూర్చొని చదువుకోవడం. అట్లా మీ నాయిస్‌ని మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మీరు ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మీరు మీ ఓన్‌గా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మనం స్టూడెంట్స్‌కి మనం చెప్పాలి. మీ ఆలోచనలు మిమ్మల్ని బాగా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉందనుకోండి, డిస్ట్రాక్ట్ అవుతున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్‌ని ఎట్లా తగ్గించుకోవాలి అనే వాటి గురించి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే మెయిన్‌గా థాట్ డంపింగ్ టెక్నిక్ అంటే మన మైండ్‌లో వచ్చే ఆలోచనలన్నీ ఒక బుక్‌లో రాస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా థాట్స్ అనేవి మనము రాస్తూ ఉంటే మనం ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నాము, ఇది కరెక్టా? కాదా? అనేది మనము ఈజీ అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇంకొకటేంటంటే స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందేంటి, మన స్టడీ టైమ్‌ని, మన వరీ టైమ్‌ని సెపరేట్ చేసుకోవాలి. మనం చదువుకునేటప్పుడు వేరే వాటి గురించి ఆలోచించకూడదు అనేది మనం క్లియర్‌గా చెప్పాలి. సో, 5 మినిట్స్ మైండ్ క్లియర్ రొటీన్ అంటే దీంట్లో 2 టెక్నిక్స్ చెప్పాను. ఒకటి థాట్ డంప్ నోట్‌బుక్ అంటే మనకొచ్చే ఆలోచనలను ఒక నోట్‌బుక్‌లో రాయడం. ఇంకోటేంటంటే 5 మినిట్స్ మైండ్ క్లియర్ రొటీన్ అంటే ఒక 5 మినిట్స్‌ని మైండ్‌లో ఏం లేకుండా కూర్చోవడం అన్నమాట. సో, ఇలా ఎక్కువ ఆలోచనలు ఉన్న వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ తగ్గించొచ్చు. ఫీలింగ్ బోర్డ్ ఆర్ టైర్డ్ ఎక్కువగా బోర్ కొట్టే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పని మీద ఫోకస్ చేసేటట్టు ప్లాన్ చేయాలి. సో, అట్లా వాళ్ళకి అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అట్లా స్లోగా వాళ్ళని మనం స్టడీస్‌కి డైవర్ట్ చేయాలి. లేకపోతే ఇంకొకటి ఏం చేయాలి అంటే వాళ్ళు ఎలా అనలైజ్ చేయాలంటే వాళ్ళ ఎనర్జీ అనేది ఎక్కడ వేస్ట్ అవుతుంది ఎక్కువ. ఎక్కువ బోర్ ఉండే వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఎట్లా తగ్గించొచ్చు అనేది ఆలోచించాలి. లేదంటే వాళ్ళకి మెయిన్‌గా మనం టీచ్ చేయాల్సిన టెక్నిక్ ఎలా టీచ్ చేయాలంటే చిన్న చిన్న బ్లాక్స్ అంటే ఒక కాన్సెప్ట్‌ని ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఇంగ్లీషు, హాఫ్ అన్ అవర్ తెలుగు, హాఫ్ అన్ అవర్ మ్యాథ్స్ అట్లా స్టడీ బ్లాక్స్‌ని క్రియేట్ చేయాలి. సబ్జెక్ట్స్‌ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళకి యాక్టివ్‌గా లెర్నింగ్ అనేది ఇంబైబ్ అవుతూ ఉంటుంది. సెవెంత్ క్వెషన్ వచ్చేసి హౌ కంఫర్టబుల్ ఆర్ యూ ఎక్స్‌ప్రెసింగ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్? మీ క మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారా అనేది మనము స్టూడెంట్స్‌కి క్వెషన్ చేసినప్పుడు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారని క్వెషన్ చేసినప్పుడు
చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాము అనే వాళ్ళకి మనం ఏం టీచ్ చేయాలి అంటే, గ్రూప్ డిస్కషన్స్ గురించి టీచ్ చేయాలి. ఒక గ్రూప్‌ని ఒక తర్వాత ఒక ఫెసిలిటేషన్ యాక్టివిటీ ఎలా చేయొచ్చు అనేది టీచ్ చేయాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ కంఫర్టబుల్‌గా ఉన్నారు. అంటే వాళ్ళకి ఆహ్, మంచి కంఫర్టబుల్ ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా ఉంటాయి. వాళ్ళలో లీడర్‌షిప్ స్కిల్స్‌ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో, అలాంటి వాళ్ళకేంటి అంటే ఒక గ్రూప్‌ని కూర్చోబెట్టి ఒక గ్రూప్ డిస్కషన్ ఎట్లా చేయాలని చెప్పొచ్చు. లేదంటే ఒక యాక్టివిటీని ఎలా చేయాలి అనేది వాళ్ళకి చెప్పొచ్చు. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక టాపిక్‌నిచ్చి ఒక 2 గ్రూప్స్‌గా డివైడ్ చేసి డిబేట్‌ని ఒక డిబేట్ లాగా కండక్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక మంచిగా ఇంకా వీళ్ళకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు, లేకపోతే మంచిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఆహ్, పియర్ మెంటరింగ్ అనేది చేయించొచ్చు. సో, ఇలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న పిల్లలకి మనం ట్రైనింగ్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. కొంతవరకు కాన్ఫిడెంట్‌గా ఉన్నవాళ్ళనుకోండి, వాళ్ళకేంటంటే వాళ్ళకేం చెప్పాలి అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. అంటే వాళ్ళు ఏం వర్డ్స్ యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? వాళ్ళ వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? అనేది వాటి గురించి మనం ఫోకస్ చేయాలి. నేనన్ వాళ్ళకి ఇంకొకటి టీచ్ చేయాల్సిందేంటంటే, మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పడం వల్ల, మనకు అడ్వాంటేజ్ ఏమొస్తుందనేది మనకి వాళ్ళు టీచ్ చేయొచ్చు. తర్వాత ఎమోషన్ కార్డ్స్ అంటే నేను ఇలా ఉంటే ఇలా అరుగుతుంది అని ఇలా ఎమోషన్ కార్డ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఐ ఫీల్ బికాజ్ అంటే నేను ఇలా ఉండడం వల్ల నాకు ఇది అడ్వాంటేజ్ కలుగుతుందని మనము కొంచెం కంఫర్టబుల్‌గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు. నాట్ కంఫర్టబుల్ అసలే కంఫర్టబుల్‌గా లేని వాళ్ళకేంటంటే, యాక్చువల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అలాంటి వాళ్ళకేంటంటే మనం వన్ టు వన్ కౌన్సెలింగ్ లాగా చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఏంటి నీ ప్రాబ్లమ్? నువ్వెందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నావు? వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఒక పేపర్‌లో రాసి, ఒక బుక్‌లో రాయించి సరే నీకేం ప్రాబ్లమ్? నువ్వు ఎక్స్‌ప్రెస్ ఎందుకు చేయలేకపోతున్నావు అనేది వాళ్ళకి స్పెసిఫిక్‌గా వన్ టు వన్ కౌన్సెలింగ్ లాగా చేయాలి. చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాయింట్స్ అన్నీ రాయించి, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎక్కడైతే డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారో దాన్ని ఐడెంటిఫై చేసి, దీనివల్ల నువ్వు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావు. దీని నుండి నువ్వు బయటికి రావాలి అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. కొందరేంటంటే ఐ కీప్ థింగ్స్ టు మై సెల్ఫ్ అంటే నా విషయాలు నాలో ఉంచుకుంటా. నేను ఎవరికి చెప్పను. నేను మోనార్క్‌ని నా మాట ఎవరు వినరు. నేను ఎవరి మాట వినను అంటారు. అట్లాంటి వాళ్ళకి షేరింగ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పాలి. అంటే నలుగురితో మనం మాటల్ని షేర్ చేసుకోవడం, మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీగా మనకు చెప్పాలి. అప్పుడు వాళ్ళు బయటికి వచ్చి అంటే నీ ఫీలింగ్స్ అన్ని నీలోనే ఉంచుకుంటే అంతర్గతంగా నీలో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి నువ్వు లోపల నీ ఫీలింగ్స్ లోపలనే పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల నువ్వు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి నీకు అని చెప్పి, వాళ్ళని బయటికెలా రావాలి అని చెప్పి మనం క్లియర్‌గా ట్రైనింగ్ ఇవ్వాలి. హౌ డు యూ యూజువల్లీ ఫీల్ ఇన్ సోషల్ అందరితో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడానికి స్టూడెంట్స్‌ని క్వెషన్ చేసినప్పుడు, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమిస్తారనే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్‌గా ఉన్న వాళ్ళకి వాళ్ళని లీడర్‌షిప్ రోల్ వైపు ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళ టీమ్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని మంచి లీడర్‌షిప్ టాస్క్స్ ఇచ్చి వాళ్ళని ఎట్లా కంప్లీట్ చేయగలవు అనేది వాటి గురించి ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కొంత మటుకు కాన్ఫిడెంట్‌గా ఉండేవి, కొంచెం మటుకు షైగా ఉండే వాళ్ళకేంటంటే దృఢంగా మాట్లాడడం ఎలా, సిట్యుయేషన్ బట్టి కాన్ఫిడెన్స్‌ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది చెప్పొచ్చు. అంటే వాళ్ళకి క్లియర్‌గా కొన్ని చిన్న చిన్న రోల్ ప్లేస్ నాటకాలు కానీ, చిన్న చిన్న రోల్ ప్లే సిట్యుయేషన్ క్రియేట్ చేసి, ఈ సిట్యుయేషన్‌లో నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు? ఒకవేళ నువ్వు పోలీస్‌గా ఉంటే, ఒక దొంగని నీ దగ్గరికొస్తే, నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు? అట్లా ఒక రోల్ ప్లేస్ లాగా క్రియేట్ చేసి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మనము ఇంప్రూవ్ చేయొచ్చు. కొందరేంటంటే చాలా మటుకు షైగా ఉంటారు.
అంటే వాళ్ళు ఎప్పటికీ అవాయిడ్ చేస్తారు. ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు. సొసైటీని అంటే నలుగురితో కలిసి ఉండడం అనేది వాళ్ళకి అసలే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏం చేయాలి అంటే, వాళ్ళకి స్లోగా గ్రాడ్యువల్ ఎక్స్‌పోజర్ అనేది క్రియేట్ చేయాలి. అంటే నలుగురితో కలిసి ఉండడం అనేది మనము వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళు నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అన్న వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళని తీసుకొచ్చి ఒక నలుగురితో కూర్చోబెట్టి, నలుగురి మధ్యలో కూర్చోబెట్టి, అరే! మీతో పాటు ఇతను గూడా ఉన్నాడు. ఇతనికి కూడా మీరేదైనా యాక్టివిటీ చెప్పండి. ఇతన్ని గూడా ఏదైనా మాట్లాడించండి అని స్లోగా గ్రాడ్యువల్ ఎక్స్‌పోజర్ అనేది చేయడం వల్ల వాళ్ళకి సోషల్ కరేజ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది గూడా ఇంక్రీజ్ అవుతుంది. కొందరు ఎలా ఉంటారంటే ఐ అవాయిడ్ ఆల్ సోషల్ సిట్యుయేషన్స్ అనేవాళ్ళుంటారు. నేను అన్నిటిని అవాయిడ్ చేస్తా అంటారు. విత్‌డ్రావల్ బిహేవియర్‌లో ఉంటారు. వాళ్ళకేంటంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళకి గూడా సొసైటీ తోటి కలిసుండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అనేది మనం వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళ మైండ్ సెట్‌లో చెప్తే, వాళ్ళు ఆ ప్రెషరైజ్డ్ సిట్యుయేషన్స్ నుండి బయటకొస్తారు. వాళ్ళలో ట్రస్ట్ గూడా బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ వరీస్ యూ ద మోస్ట్ సోషల్లీ? సామాజికంగా అంటే నలుగురితో ఉన్నప్పుడు మీకు ఏం చాలా బాధగా అనిపిస్తుందని అడిగినప్పుడు, ఎదుటి వాళ్ళు నన్ను జడ్జ్ చేయడము, లేకపోతే నేను మిస్టేక్స్ చేయడం కానీ, నేను తగినంతగా మంచిగా లేకపోవడం అనే ఫీలింగ్‌లో ఉండేవాళ్ళని. ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకేంటంటే, డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటారు. ఎదుటి వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారనే వాళ్ళకి సెల్ఫ్ వర్త్ గురించి చెప్పాలి. అంటే మన సెల్ఫ్ వాల్యూ ఏంటి? మన వాల్యూ ఏంటనేది చెప్పాలి. మైండ్ సెట్ షిఫ్ట్ గురించి చెప్పాలి. ఇక్కడ వీళ్ళకి మిర్రర్ టాక్ ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నిన్నెవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎవరు జడ్జ్ చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. నీలో నువ్వు కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండొచ్చు అనేది నువ్వు రోజు ఒక మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడు. మాట్లాడడం వల్ల నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిన్ను ఎవరు జడ్జ్ చేస్తారనే ఫీలింగ్ గూడా పోతుందని మనం క్లియర్‌గా చెప్పాలి. మిస్టేక్స్ చేసే వాళ్ళకేం చెప్పాలి అంటే, నేనేదైనా మాట్లాడితే తప్పవుతుంది, లేకపోతే నలుగురితో కలిసి వెళ్ళినప్పుడు నన్నెవరైనా అనుకుంటారు, నేను తప్పు చేస్తానేమో అనే ఫీలింగ్‌లో ఉన్న వాళ్ళకి క్లియర్‌గా చెప్పాల్సిందేంటంటే, తప్పు చేయడము మిస్టేక్ కాదు అనేది చెప్పాలి. ఫెయిల్యూర్‌ని నార్మలైజ్ చేయాలి. సో, అది వాళ్ళకి చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళు మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళకి భయమనేది ఉండదు. నాట్ బీయింగ్ గుడ్ ఎనఫ్ అనే వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి? నేను అందరికంటే తక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళకి, ఆ కంపారిజన్ ట్రాప్ నుండి బయటకొచ్చేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ప్లాన్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి అనేది వాళ్ళకి గుర్తొచ్చేటట్టు వాళ్ళు లోపల ఉన్న స్ట్రెంగ్త్స్ ఏమున్నాయో అవి గుర్తొచ్చేటట్టు మనం ట్రైనింగ్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. బీయింగ్ కంపేర్డ్ విత్ అదర్స్ అంటే ఇతరులతో పోల్చుకోవడం నాకిష్టం ఉండదు. లేకపోతే ఇతరులతో రెగ్యులర్‌గా పోల్చుకునే వాళ్ళుంటారు. వాళ్ళకేం చెప్పాలి అంటే, నీ ఓన్ ఐడెంటిటీ ఏంటి? నీ ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ ఏంటి? నీకు వేరే వాళ్ళు నిన్ను వాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు అని జెప్పాలి. కొందరు ఎట్లా అంటే, నేను బయటికి వెళ్తే నలుగురితో కలిస్తే లేకపోతే వాళ్ళతో నా ఫ్రెండ్‌షిప్ అనేది లూజ్ అవుతుందనంటారు. స్నేహితులను కోల్పోవడం జరుగుతుందంటారు. లేకపోతే వాళ్ళతో నాకు ప్రాబ్లమ్ అవుతదంటారు. అలాంటి వాళ్ళకేం జెప్పాలంటే, హెల్తీ రిలేషన్‌షిప్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని చెప్పాలి. ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల వాల్యూ ఏంటి అవుతుంది? వాల్యూ అడిషన్ ఏంటి? నలుగురితో కలిసి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది వాళ్ళకి మనం చెప్పాలి. సో, ఇలా ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. 10థ్ క్వెషన్ వచ్చేసి హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్ స్క్రీన్స్ డైలీ? ఎంత టైమ్ స్పెండ్ చేస్తారనే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ థాన్ 1 అవర్ అనే వాళ్ళకి ఆహ్, స్మార్ట్ టెక్నిక్స్ ఏంటి? టెక్నాలజీని యూజ్ చేసుకునే స్మార్ట్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం చెప్పొచ్చు. 1-2 అవర్స్ వాళ్ళకి 1-2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసే వాళ్ళకి టైమ్ బౌండరీస్ అంటే ఏ టైమ్ లోపు నువ్వు స్క్రీన్ ఆఫ్ చేయాలి, ఏ టైమ్ లోపు నువ్వు మొబైల్ తీసేయాలి అనేది మనకు చెప్పాలి. 2-4 అవర్స్ యూజ్ చేసేవాళ్ళంటే ఎక్కువ టైమ్ యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో, వాళ్ళకి ఎక్కువ టైమ్ యూజ్ చేయడం వల్ల మీకు
కాన్సంట్రేషన్ ఎట్లా డిక్రీజ్ అవుతుందని చెప్పాలి. మోర్ దెన్ 4 అవర్స్ యూజ్ చేసే వాళ్ళకి కంపల్సరీ డిజిటల్ డీటాక్స్ టెక్నిక్స్ మనము టీచ్ చేయాలి. సో, హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రీన్స్? స్క్రీన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకెలా అనిపిస్తుందని క్వెషన్ చేసినప్పుడు, రిలాక్స్‌గా ఉంటుందనే వాళ్ళకి బ్యాలెన్స్డ్‌గా ఉండడం ఏంటనేది నేర్పించాలి. ఎక్కువ యూజ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా నీ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది. నువ్వు రిలాక్స్ ఫీల్ అయినా కూడా ఆటోమేటిక్‌గా ఎలాగైనా కూడా నీ మైండ్ అనేది కొంచెం స్ట్రెస్‌లోకెళ్తుందని చెప్పాలి. డిస్ట్రాక్షన్ అవుతుంది అనే వాళ్ళకి ఫోకస్ ఎట్లా చేసుకోవాలి? టీచ్ ఫోకస్ రికవరీ టెక్నిక్స్ అండ్ మనం వాళ్ళకేం చెప్పాలి అంటే, వాళ్ళ ఫోకస్‌ని రీగెయిన్ ఎట్లా చేసుకోవాలని చెప్పాలి. ఫోకస్ రికవరీ డ్రిల్ అనేది చెప్పాలి. అలసిపోతున్నాము ఫోన్ యూజ్ చేసి అనే వాళ్ళకి సేమ్ డిజిటల్ హైజీన్ టెక్నిక్స్ అనేవి మనం చెప్పాలి. మెయిన్‌గా ఏంటంటే 20, 20, 20 రూల్ అంటుంది. అంటే 20 మినిట్స్ మొబైల్ యూజ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి 20 మినిట్స్ 20 టైమ్స్ మనము ఐస్‌ని బ్లింక్ చేయాలి. మనం 20 మినిట్స్ మొబైల్ కానీ, కంప్యూటర్ కానీ యూజ్ చేసినప్పుడు దాని తర్వాత ఒక 20 టైమ్స్ మన ఐస్‌ని బ్లింక్ చేయాలి. దాని తర్వాత 20 మీటర్స్ డిస్టెన్స్‌ని మనము చూడాలి. సో, ఇది 20, 20, 20 రూల్. అంటే కంటిన్యూయస్‌గా మనం మొబైల్ చూడడం కానీ, కంటిన్యూయస్‌గా మనం ల్యాప్‌టాప్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఐ స్ట్రెయిన్ అవుతుంది. బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో, దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేయాలంటే 20 మినిట్స్ మనం కంటిన్యూయస్‌గా మొబైల్ చూసినప్పుడు బ్రేక్ ఇచ్చి 20 సెకండ్స్ మన ఐస్‌ని బ్లింక్ చేయాలి. దాని తర్వాత 20 మీటర్స్ డిస్టెన్స్ మనం చూడాలి. అంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ఆర్ 20 ఫీట్ డిస్టెన్స్ మనం దూరంగా చూస్తే ఆటోమేటిక్‌గా ఐ అనేది ఆ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఐకి, బ్రెయిన్‌కి స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. సో, ఇలా మొబైల్ యూజ్ చేసి స్ట్రెస్ అవుతున్నాం అనే వాళ్ళకి 20, 20, 22 రూల్ అనేది యూజ్ అవుతుంది. ఎమోషనల్‌గా లో ఉన్న వాళ్ళకేంటంటే బయట ప్రపంచంకెళ్ళి ఆడుకోవడం, బయట వెళ్లి ఆడుకోవడం ఏంటి అనేది చెప్పాలి. దాని మీద బాగా డిపెండ్ అయిపోయి ఎమోషనల్‌గా లో ఫీల్ అయ్యే వాళ్ళకి అందరితో కలిసి ఎళ్లి బయట ఆడుకోవడం వల్ల ఏంటి ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పాలి. లేకపోతే వాళ్ళ మూడ్ జర్నల్, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అనేది, లేకపోతే వాళ్ళు రెగ్యులర్‌గా ఏం చేస్తున్నారు అనేది ఒక జర్నల్ లాగా రాసుకోవడానికి వాళ్ళ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ కాన్ఫిడెంట్ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? వెరీ కాన్ఫిడెంట్ అనే వాళ్ళకి లైఫ్‌లో గ్రోత్ ఛాలెంజెస్ ఏంటి? ఎలా ఉంటాయనేది చెప్పాలి. కొన్నిసార్లే కాన్ఫిడెంట్‌గా ఉంటుంది అనే వాళ్ళకి కన్సిస్టెన్సీ గురించి అంటే రెగ్యులర్‌గా మనము కాన్ఫిడెంట్‌గా ఉంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్పాలి. నాట్ కాన్ఫిడెన్స్ అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్‌ని మనం రీబిల్డ్ ఎలా చేసుకోవాలి? మనం పోయిన కాన్ఫిడెన్స్‌ని మనం రీబిల్డ్ ఎలా చేసుకోవాలని చెప్పి. ఐ ఆఫెన్ డౌట్ అబౌట్ మై సెల్ఫ్ అనే వాళ్ళకి వాళ్ళ నెగెటివ్ సెల్ఫ్ టాక్ తగ్గించుకోవాలని చెప్పాలి. అంటే నేను నా గురించి డౌట్ పడుతున్నాననే వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్‌గా నెగెటివ్ సెల్ఫ్ టాక్‌లో ఉంటారు. ఆ నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని రెడ్యూస్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ డు యూ వాంట్ టు ఇంప్రూవ్ ద మోస్ట్? మీ లైఫ్‌లో ఏది ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే దాన్ని బట్టి దీంట్లో ఏంటంటే వాళ్ళ క్వెషన్ ఆన్సర్ చెప్తే దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ నాకు ఫోకస్ గురించి కావాలి ట్రైనింగ్ అంటే కాన్సంట్రేషన్ ట్రైనింగ్ గురించి అవ్వచ్చు. కాన్ఫిడెన్స్ గురించి కావాలంటే సెల్ఫ్ బిలీవ్ గురించి అంటే ఆత్మవిశ్వాసం గురించి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మేనేజింగ్ ఎమోషన్స్ గురించి అన్నారనుకోండి, ఆన్సర్ కావాలి అన్నారనుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పవచ్చు. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, సోషల్ కంఫర్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. టైమ్ మేనేజ్మెంట్ అంటే మన రెగ్యులర్‌గా రొటీన్, మన డిసిప్లిన్ లైఫ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో, ఇలా 13th క్వెషన్. 14th క్వెషన్ వచ్చి ఈస్ దేర్ ఎనీథింగ్ రాంగ్? ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ వరీస్ యూ ఆర్ యూ విష్ టు చేంజ్ అబౌట్ యువర్‌సెల్ఫ్? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ప్లాన్ చేస్తాం. వాట్ ఈస్ దట్ ది ఆన్సర్ టెల్స్ యూ అంటే ఇక్కడ మనకి మన లోపల ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటనేది తెలుస్తది. ఇక్కడ మనకి ఏం చెప్పాలి అంటే తట్టుకునే శక్తి, తట్టుకునే నైపుణ్యాలు అంటే కోపింగ్ స్కిల్స్ గురించి చెప్పాలి. ఎమోషనల్ సేఫ్టీ గురించి చెప్పాలి. ఎమోషనల్ సేఫ్టీ అంటే మెయిన్‌గా
మనం సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అవ్వాలి. మనం యాక్సెప్టెన్స్ ఉండాలి మనలో. సెక్యూర్, రెస్పెక్టెడ్ అండ్ యాక్సెప్టెన్స్. మనం సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలి. మనలో మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి. మనము ఇతరులకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. లేకపోతే మనకు కూడా మిగతా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఎమోషనల్ సేఫ్టీ అనేది ఉంటుంది. వీళ్ళకి ఏం చెప్పాలి అంటే ఇండివిడ్యువల్ లిజనింగ్ గురించి చెప్పాలి. జడ్జ్‌మెంట్ నో ఎదుటి వాళ్ళని ఈజీగా జడ్జ్ చేయకూడదని చెప్పాలి. ఇక్కడ మనకి యూజ్ చేసే టూల్స్ అండ్ యాక్టివిటీస్ ఏంటంటే ప్రైవేట్ రిఫ్లెక్షన్, ట్రస్ట్ బేస్డ్ కౌన్సిలింగ్. ప్రైవేట్ రిఫ్లెక్షన్ అంటే వాళ్ళు ఓన్‌గా కూర్చొని, ఇంట్లో కూర్చొని వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒక బుక్‌లో రాయడం. ట్రస్ట్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళు దేని మీద ఏమంటారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దేన్ని వాళ్ళు విశ్వసిస్తారు అనే దాని బేసిస్ మీద వాళ్ళకి దేని మీద నమ్మకం ఉంటుందనే దాని బేసిస్ మీద కూడా మనం కౌన్సిలింగ్ అని ట్రైనింగ్ సెషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 14 క్వెషన్స్‌కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్‌ని బట్టి మనం ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మనకి ఓవరాల్‌గా ఇవి 14 క్వెషన్స్ బేసిస్ మీద మనము ఈ 10 ట్రైనింగ్ మోడ్యూల్స్‌ని మనము ఓవరాల్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఎమోషనల్ సేఫ్టీ అండ్ స్ట్రెస్ రెగ్యులేషన్, ఎగ్జామ్ యాంగ్జైటీ మేనేజ్మెంట్, అటెన్షన్ అండ్ ఫోకస్ కంట్రోల్, distraction and digital discipline, self-confidence and self-belief, expression and social comfort, study skills and memory techniques, exam strategy and time management, writing skills and answer presentation, self-awareness and personal growth. అంటే ఇట్లా మనం ఈ 10 ఇవి ఈ 14 క్వెషన్స్ బేసిస్ మీద ఈ 10 ట్రైనింగ్స్‌ని మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కూడా మనము హ్మ్, చాలా రకాలుగా మనం ట్రైనింగ్స్‌ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ చూడండి మనం 14 క్వెషన్స్ అనేవి 4 కాన్సెప్ట్స్‌కి డివైడ్ అయిపోయాయి. స్ట్రెస్ ఒకటి, ఫియర్, బ్లాంక్ మైండ్ ఒక కాన్సెప్ట్. డిస్ట్రాక్షన్, మొబైల్ రెస్ట్‌లెస్‌నెస్ ఒకటి. సైలెన్స్, సెల్ఫ్ డౌట్ అండ్ సోషల్ ఫియర్ ఒకటి. ఇంకోటొచ్చేసి మెమరీ, రైటింగ్ అండ్ ఎగ్జామ్ ఎగ్జిక్యూషన్. ఇవన్నీ కూడా 4 డిఫరెంట్ అన్ని కాన్సెప్ట్ ఈ 14 క్వెషన్స్ కూడా ఇవన్నీ కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యాయి. ఏంటది? స్ట్రెస్, ఫియర్, బ్లాంక్ మైండ్, డిస్ట్రాక్షన్, మొబైల్ అండ్ రెస్ట్‌లెస్, సైలెన్స్, సెల్ఫ్ డౌట్, సోషల్ ఫియర్, మెమరీ, రైటింగ్ అండ్ ఎగ్జామ్ ఎగ్జిక్యూషన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆ 14 క్వెషన్స్‌లో. ఆ 14 క్వెషన్స్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఈ 4 బ్లాక్స్‌లో ఉన్నాయి. ఏంటవి? ఎమోషనల్ బ్లాక్, అటెన్షన్ బ్లాక్, కాన్ఫిడెన్స్ బ్లాక్ అండ్ స్కిల్ బ్లాక్. సో, మనం వీటి బేసిస్ మీద మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అంటే ఎమోషనల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ సేఫ్టీ గురించి ప్లాన్ చేసుకోవాలి. అటెన్షన్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఫోకస్ అండ్ హ్యాబిట్ కంట్రోల్ గురించి ప్లాన్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్ గురించి ప్లాన్ చేసుకోవాలి. స్కిల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి స్టడీ, ఎగ్జామ్ అండ్ రైటింగ్ స్కిల్స్ గురించి ప్లాన్ చేసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళ మనము మెయిన్‌గా టాపిక్ గురించి ఆలోచించొద్దు. వాళ్ళకి ఏ బ్లాక్ ఉంది? ఒక స్టూడెంట్ వాళ్ళ మైండ్ సెట్‌లో ఏ బ్లాక్ ఉంది? అంటే ఏ అడ్డంకి ఉంది? ఆ అడ్డంకి బేస్ మీద మనం ఏం ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవాలని ఆలోచించాలి. అంతేగాని మనం ఏ టాపిక్ చెప్పాలి అని కాదు. అసలు స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్ తగ్గట్టు మనము ట్రైనింగ్ టాపిక్ డిసైడ్ చేసుకోవాలి. సో, అలా మనము కరెక్ట్‌గా ట్రైనింగ్ ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ క్వెషన్స్ కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక్కడ మనం చేసిన ఈ 14 క్వెషన్ సర్వే ఇది ఒక ఏదో డేటా కోసం కాదు. ఇదంతా ఈ 14 క్వెషన్ సర్వే మనకి ఒక డైరెక్షన్ అనేది ఇస్తుంది. సో, ఎవ్రీ ఆన్సర్ అంటే ఇప్పుడు ఈ 14 క్వెషన్స్‌లో ఒక్కొక్క స్టూడెంట్ ఒక ఆన్సర్ ఇస్తారు. ఈ ప్రతి ఆన్సర్ కూడా మనకేం చెప్తుందంటే వేర్ ద చైల్డ్ ఈస్ స్ట్రక్ అంటే ఒక స్టూడెంట్ ఎక్కడ ఇరుక్కుపోయాడు. వాట్ స్కిల్ ఈస్ మిస్సింగ్ ఏ నైపుణ్యం స్టూడెంట్‌లో లేదు. హౌ టు అన్‌లాక్ పురోగతిని ఎలా అన్‌లాక్ చేసుకోవాలి. సో, ఈ 3 క్వెషన్స్‌కి మనకి ఆన్సర్ దొరుకుతుంది.
సో ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ దొరికినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆ క్వెషన్ బేసిస్ మీద ఏ ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్‌గా